హ్యాపీ ఈవినింగ్. నా పేరు చిన్మయ్. నేను 208 ప్రేరణ వంటి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగిన సెషన్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ శ్రీకర్ సార్ చెప్పారు. సో ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఒక స్కిల్, స్టోరీ టెల్లింగ్ అనేది కూడా ఒక స్కిల్ అని ఈరోజు నేను తెలుసుకున్నాను. స్టోరీ టెల్లింగ్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే మనం ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా చెప్పాలి, లైక్ స్టోరీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎలా సొసైటీకి రిలేట్ అవుతుంది, అది ఎలా మన ఎమోషన్స్తో కనెక్ట్ అవుతుంది అని చాలా తెలుసుకున్నాను. లైక్ స్టోరీస్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనం స్టోరీ చెప్పేటప్పుడు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, దానిలో ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా కంక్లూడ్ చేయాలి, కంక్లూడ్ చేసేటప్పుడు ఒక మెసేజ్ అనేది ఎలా ఇవ్వాలి, ఆ మెసేజ్ విని కొంతమందికి మనం చెప్పే సెషన్లో వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని అందరూ కాకపోయినా కొంతమంది అయినా మారేటట్టు ఎలా చెప్పాలి అనేది చాలా బాగా అర్థమైంది. సో ఈ స్టోరీ చెప్పడం అలా మనం ఒక స్కిల్ లాగా బిల్డ్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇంకా లైఫ్లో చాలా అడ్వాంటేజెస్, లైక్ మనం స్టోరీ టెల్లింగ్ అనేది మన దగ్గర ఉన్న లైక్ హిస్టరీస్ నుంచి తీసుకోవచ్చు, లైక్ మోడల్ రోల్ పర్సన్స్ నుంచి కానీ, ఇంకా మన రియల్ లైఫ్లో ఇన్సిడెంట్ జరిగినవి కానీ, అలా ఒక స్టోరీస్ని మనం తీసుకొని దాని ఎండింగ్లో ఒక మోరల్గా అంటే ఏదో ఒక మెసేజ్ ఇచ్చేటట్టు మనం స్టోరీ అనేది అలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మన సెషన్లో. లైక్ ఈ స్టోరీస్ అన్నీ విన్న తర్వాత నాకు మా తాతగారు అమ్మమ్మ గారు చెప్పిన స్టోరీస్ అనేవి చిన్నప్పుడు గుర్తొచ్చినాయి. ఆ మెమరీస్ అనేవి నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చినాయి. అంటే ఎలా చెప్పారు వాళ్ళు, ఎలా, అండ్ నేను ఆ అమ్మమ్మ తాతగారు చెప్పిన స్టోరీస్ని ఇమాజిన్ చేసుకొని ఈ స్టోరీలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, తెనాలి రామకృష్ణ కథలు బాగా చెప్పేవాళ్ళు. సో అవన్నీ మెమరీస్గా గుర్తొచ్చినాయి. కథలు వినే వాళ్ళు అదృష్టం అన్నారు. అఫ్కోర్స్ అది చాలా పాయింట్ నచ్చింది. అఫ్కోర్స్ నేను అదృష్టమే అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది చాలా యూస్ఫుల్ సెషన్. ఇంకొక పాయింట్ చెప్పారు సార్, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ సీయింగ్ అన్నారు. ఆ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.